ఇప్పుడు నాకు డౌట్ గురుగారు, ఏ కమర్షియల్, ఇప్పుడు ఇందాక అడిగినట్టు కమర్షియల్ సినిమా లేకపోతే ఒక యాక్షన్ ఎంటర్టైనరు ఏ సినిమా చేసినా కానీ మీరు ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు ఏంటండి? నాకు సంబంధం లేదు. నేను పెట్టమంటున్నాను ఏంటి? నాకు తెలియదు. ఇద్దరు హీరోయిన్లు మాత్రం కంపల్సరీగా ఒకటి చెప్పిన ఒకటి మాత్రం అసలు ఒకరు హీరోయిన్ బాగుంది, చాలా బాగుంది, ఇద్దరు ఉంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. నేను ఎలా అనుకుంటాను. నేను ఎప్పుడు మీతో అనే మాట ఇక్కడ చెప్పేచ్చా. అవును, నేను ఏ సినిమాలు ఈ మధ్యకాలంలో ఈ రెండు హీరోయిన్లు ఇద్దరు హీరోయిన్లు ఏ సినిమా చేశాను నేను లాస్ట్? లేదు, టైగర్ ఒకటి, టైగర్లో ఉన్నారు. దీంట్లో లేదు, నేను 2-3 సినిమాల్లో పేరు చదువుతుంటాను, 2-3 హీరోలు అనుకుంటున్నాను. రావణాసురాలో ముగ్గురు ఉన్నారు. అది అదా అంటే దాంట్లో హీరోయిన్ అంటే హీరోయిన్ కాదు కదా. నేను మీతో ఎప్పుడు చెప్పేది ఆడియన్స్ సమక్షంగా ఒకటి చెప్పేస్తాను. చెప్పచ్చా? మీకు తెలుసు కదా అదేంటో. చెప్పు. అదేంటంటే చిన్న ప్రాబ్లమ్ ఒకటి, యంగ్ హీరోస్ అందరికీ, అంటే కొత్తగా వచ్చిన యంగ్ హీరోస్ అంటే ఐ మీన్ టు సే కొత్త బ్యాచ్ మా లాటు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. హీరోయిన్లు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే ఉండేదో 15 మంది ఉంటున్నారు. రవితేజ గారు సంవత్సరానికి 3 సినిమాలు చేస్తారు. ఒక్కో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. దానికి ఆడిషన్ మాత్రం 4 చేస్తున్నారు. అంటే 3x4 12 మంది కూడా మేము రవితేజ గారి సినిమా చేస్తున్నాము అని ఫిక్స్. 12 మందినా, ఒక్కో సినిమాకి 4 ఇంటూ 3 సినిమాలు అంతే. సో ఆ 12 మంది మేము రవితేజ గారి సినిమా చేస్తున్నాం, మీరు కాసేపు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఆపేస్తున్నారు. దొరకట్లేదు, కష్టమైపోతుంది. ఇది ఒక ప్రాబ్లం ఒకటి ఉంది. ఇది ఆడియన్స్ సమక్షంగా ఇప్పుడు నేను చెప్పనా? చెప్పండి. ఇక నీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఐ హోప్ ఇక నాకు ఆ ప్రాబ్లం ఉండదు అని. అంటే ఇది 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి, నీకు హీరోయిన్ ఉండే సినిమాలు నువ్వు ఎలాగో చేయలేవని మీరు అన్న తీసుకోవచ్చు, లేదా బిఫోర్ ఆఫ్టర్ అంతే. ఐ హోప్ అలా జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మ్యూజిక్ సౌండ్, ఎక్స్ట్రాడినరీ సౌండ్ ఒకటి ఈ సినిమాలో వినిపిస్తాను. పేరు బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. ఫస్ట్ చెప్పాను కానీ కార్తీక్ అండ్ ఐఎమ్ ఆల్వేస్, నాకు కొత్తలు అనేసరికి నాకు ఎక్కలేని ఊపు వస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు మంచి ఊపు మీద ఉంటారు, ఏదో ప్రూవ్ చేసుకోవాలని చేసుకోవాలని. చేసుకునేవాడు ముందుకెళ్తాడు, చేయలేనివాడు అక్కడ ఉండిపోతాడు, అంతే. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ కొత్తోడు అతను చిన్న సౌండ్ కానీ అసలు, అండ్ సౌండ్ మీద, సీజీల మీద, ఆటల మీద కార్తీక్ కూడా మంచి కమాండు. అంటే పని చేసే కొద్దీ అతనికి పెరిగిపోతుంది. సో వెరీ క్లియర్ అబౌట్ సౌండ్ అండ్ ఆల్. నేను మొన్నే చూసాను, 2 రీల్ చూపించాడు నాకు. ఇద్దరు కలిసి ఎరగదీశారు. సూపర్. అది ట్రైలర్లోనే అర్థమవుతుంది. అలాంటి మ్యూజిక్, ఇలాంటి సినిమాలకి అలాంటి మ్యూజిక్ వెరీ ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్కే గూస్ బంప్స్, ఎలివేషన్. మీరు మొన్న అంటూ ఉన్నారు, అంటే పనిలో పని నాది కూడా చిన్న బయట లాగిచ్చేస్తాను. పనిలో మీరు మొన్న అంటూ ఉన్నారు, హనుమాన్లో మ్యూజిక్ నాకు చాలా నచ్చింది మీరు అంటూ ఉన్నారు. కాబట్టి అతని పేరు మర్చిపోయాను నేను. హరి గౌర, యా, సూపర్గా చేశాడు. మీకు పెద్ద ఫ్యాను. నన్ను గత వారం రోజుల నుంచి చంపేస్తున్నాడు. రవి గారికి ఎలాగో అలా ఒక మీటింగ్ సెట్ చేయండి, ఒక మీటింగ్. సూపర్. ఇది మా వాడు విన్నాడు. డెఫినెట్ కలుద్దాం. అరే అలాంటి వాళ్ళు కలవడానికి అసలు రెడీ నేను. ఏ సౌండ్ ఇచ్చాడు, సూపర్. సినిమా అయిపోయిన తర్వాత కూడా, ఇవాళకి కార్తిక్ గారు నాకు తెలుసు, సినిమా అయిపోయిన తర్వాత కూడా హీ స్టిల్ వర్కింగ్ ఆన్ ద ప్రోడక్ట్. దాన్ని ఎలా బెటర్ చేసి ఎవ్రీ మినిట్ అనుక్షణం. ఐఎమ్ డెఫినెట్లీ షూర్ ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలు వాటి ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాతో ఎన్హాన్స్ అయ్యి ఒక్కసారి ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బయటికి రావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.